శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీహరి నాభి పద్మం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. ఆయన జగన్నిర్మాత, సృష్టికర్త, లోకపితామహుడు, చతుర్ముఖుడు. ఆ పరమేష్ఠి నుంచి స్వయంభూ మనువు మానసపుత్రుడుగా అవతరించాడు. ఆ మనువుకేమో ధర్మపత్నిగా, ధర్మస్వరూపిణిగా శతరూప ఆవిర్భవించింది. స్వయంభూ మనువు భార్య శతరూప. కొంతకాలం గడిచిన తర్వాత క్షీర సముద్రంలో పరమపావన ప్రదేశంలో తపస్సు చేయనారంభించాడు. మహాభాగ్య ప్రదాదేవి అని ఆరాధించాడు. మట్టితో దేవీమూర్తిని తయారు చేసి ఉపాసించాడు. వాణి బీజ సహితంగా మహామంత్రాన్ని మనస్సులో జపించసాగాడు. నిరాహారుడై శ్వాసను బంధించి ఒంటికాల మీద వర్షంతో నిలిచి 100 ఏళ్ళు తపస్సు చేశాడు. కామక్రోధాలను జయించాడు. నిరంతరము దేవీ పాదపద్మాలని హృదయంలో ధ్యానిస్తూ స్థావరం అయిపోయాడు. అమ్మవారికి అనుగ్రహం కలిగింది, దర్శనమిచ్చింది, వరం కోరుకోమంది. ఆ మహారాజు ఆనందపరవశుడైపోయాడు. అమరులకైనా అందని వరాలు అడిగాడు. దేవి జయం జయం, విశాలాక్షి, సర్వాంతర్యామి, మాన్య, పూజ్య, జగన్మాత, సర్వమంగళ, జయం జయము. బ్రహ్మదేవుడు లోకాలు సృష్టించగలుగుతున్నాడన్నా, శ్రీహరి పరిపాలిస్తున్నాడన్నా, హరుడు సంహరించగలుగుతున్నాడన్నా, ఇంద్రుడు ముల్లోకాలను శ్వాసిస్తున్నాడన్నా అంతా నీ కృపా కటాక్షమే. దిక్పాలకులతో సహా అందరూ నీ అంశలే. నీ వల్లనే వారంతా శక్తిమంతులవుతున్నారు. అటువంటి నువ్వు నాకు వరమిస్తావంటే నా జన్మ ధన్యమైంది. నాదొక్కటే వరం. బ్రహ్మమానసపుత్రుడిగా నేను చేయబోయే సృష్టి నిర్విఘ్నంగా కొనసాగాలి. నేను జపించిన నీ మంత్రాన్ని ఎవరు ఉపాసించినా వారికి సత్వరంగా సకల సిద్ధులు కలగాలి. ఈ సంవాదాన్ని విన్నా చదివిన భుక్తిముక్తులు లభించుగాక. జాతి స్మరత్వం, వ్యక్తత్వం, సౌష్ఠవం, జ్ఞానసిద్ధి, కర్మమార్గ సంసిద్ధి కలిగించుగాక. పుత్రపౌత్రాదులతో వంశాభివృద్ధి కలుగుగాక. మహాదేవి ఈ వరాలన్నింటినీ అనుగ్రహించింది. నీ రాజ్యం నిష్కంఠమగుగాక. నీ పుత్రులు వంశకరులు అగుదురుగాక. నీ భక్తి నిశ్చలంగా నిలిచి ముక్తినిచ్చుగాక అని ఆశీర్వదించి స్వయంభువు చూస్తూ ఉండగానే వింధ్యపర్వతాలకు వెళ్ళిపోయింది అమ్మవారు. నారద, వింధ్యాద్రిని నువ్వు ఎరుగుదువా? ఒకప్పుడు ఆకాశానికి ఎదిగి సూర్యుడు రథాన్ని అడ్డుకుని గమనాన్ని నిరోధించిన మహాపర్వతం వింధ్యపర్వతం. ఆ పర్వతం మీద అమ్మవారు నివసిస్తుంది కనుకనే వింధ్యవాసినీదేవి అనే పేరు వచ్చింది అమ్మవారికి. నారాయణ మహర్షి మాటలుగా సూతుడు ఈ విషయాన్ని చెప్పేసరికి వింటున్న సౌనకాది మహామునులు వింధ్యపర్వతం కథ తెలుసుకోవాలని అనిపించింది. సూత మహర్షి, వింధ్యాచలం అంటే ఏమిటి? ఆకాశానికి ఎదగడం ఏమిటి? సూర్యుని రథాన్ని ఆపడం ఏమిటి? ఎందుకు ఆపినట్టు? ఇవన్నీ చాలా వింతగా ఉన్నాయే. అలా ఎదిగిపోయిన పర్వతాన్ని మళ్ళీ ఎవరు కుదించారు? అంతా వివరంగా చెప్పు. నీ ముఖచంద్రమండలం నుంచి జాలువారుతున్న ఈ దేవీ చరిత్రమనే అమృతాన్ని ఎంత గ్రోలినా తృప్తి తీరటం లేదు. సవిస్తారంగా తెలియజేయి అని అభ్యర్థించారు. ఇప్పుడు వింధ్యాచల వృత్తాంతం గురించి చెప్పుకుందాం. మహామునులారా, పర్వతాల్లోకెల్లా గౌరవాస్పదమైనది వింధ్యపర్వతం. దట్టంగా అడవులు, వృక్షాలు, మహావృక్షాలు, ఫల పుష్ప భరితంగా లతలు, పొదలు, వరాహ మహిమ, వ్యాఘ్ర, శార్దూల, వానర, శశక, వృక్ష అంటే ఎలుగుబంటి, నక్క జంతువులు అన్నమాట, సుఖ, సౌరికాది పక్షులు, అన్ని ప్రాణులకు తుష్టిని పుష్టిని కలిగించే ఈ పర్వతం వింధ్యపర్వతం. నదీ జలాలతో, ఇసుక తిన్నెలతో, దేవ గంధర్వ కిన్నెర కింపురుషార్సుల జాతులతో ఆకర్షించే ఈ గిరిరాజం. లీలా వినోదంగా లోకాలను పర్యటించే నారదుడు ఒకనాడు వింధ్యాద్రికి వచ్చాడు. వింధ్యుడు ఎదిరేగి అర్ఘ్యపాదాలు ఇచ్చి అతిథి సంస్కారాలు జరిపి సముదాసనం మీద వేసి కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు వేశాడు నారదుని. వింధ్యుడు, దేవర్షి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. మీ రాకతో నా మందిరం పావనమైంది. సూర్యుడిగా నిరంతరం నువ్వు సంచరిస్తూనే ఉంటావు. నీ సంచారం ప్రాణకోటికి అభయప్రదం. మహానుభావ, సృష్టిలో నీకు తెలియని వింతలు విడ్డూరాలు ఉండవు.
అటువంటి అపూర్వము అద్భుతావహము వృత్తాంతం అయినా ఒకటి చెప్పి చెవులకు విందు చేయి అన్నాడు. వింధ్యాద్రి, నేను ఇప్పుడు బంగారుకొండ మేరుపర్వతం నుంచి వస్తున్నాను. ఆ శిఖరం మీద ఇంద్ర, యమ, అగ్ని, వరుణలోకాలున్నాయి. అష్టదిక్పాలకులకు భవనాలున్నాయి. అవి భవనాలంటే భవనాల, సకల భోగాలకు భువనాలు అని చెప్పి నారదుడు గట్టిగా నిట్టూర్చి ఊరుకున్నాడు. అదేమిటి దేవర్షి అలా నిట్టూర్చి, కారణం ఏమిటి అని సంభ్రమంగా అడిగాడు వింధ్యాద్రి. నారదుడి ముఖం విప్పారింది. అద్రిరాజా, ఏం చెప్పమంటావు? హిమవంతుడున్నాడా? పార్వతీదేవి తండ్రి, శివుడు అంతటి వాడికి మామగారు కదా. ఆ శివుడి సంబంధంతో హిమవంతుడు పరమ పూజ్యుడయ్యాడు. అలాగే కైలాసము అది శివుడికి సాక్షాత్తు నివాసమై పూజ్యుడయ్యాడు. పాప వినాశకుడనే కీర్తి పొందాడు. ఇలాగే నిషిధ, నీల, గంధమాదనాదులు ఏవేవో ప్రత్యేకతలతో ఈ పర్వతాలన్నీ మన్ననలు అందుకుంటున్నాయి. ఎవరి గౌరవం వారికి దక్కుతోంది, బాగానే ఉంది. కానీ ఆ మేరు పర్వతం ఏమిటో మరీ విర్రవీగిపోతోంది. విశ్వాత్మకుడు సూర్యుడు గ్రహబంధాలతో నక్షత్రగణాలతో సహా తన చుట్టూ తిరుగుతూ ఉంటాడట. తానేమో కనకపర్వతం అంట. అన్ని పర్వతాల్లోకి తానే ఉత్తమం అంట, శ్రేష్టం అంట, వరిష్టం అంట. తనకు సాటి వచ్చే పర్వతం మరొకటి లేదుట. ఏమిటో ఇలా తనకు తానే భావించేసుకుని తెగ వేగిపోతున్నాడు మేరు పర్వతరాజు. జ్ఞాపకం వచ్చి నిట్టూర్చాను. అంతకన్నా ఏం లేదులే వింధ్యపర్వతరాజా. అయినా నాలాంటి తపస్సులకు ఇలాంటి గొడవలతో పనేవాడు చెప్పు. ఏదో ప్రసంగం వచ్చింది కాబట్టి, అదైనా నువ్వు అడిగావు కాబట్టి ఆ మాట చెప్పాను, వెళ్ళొస్తా అన్నాడు. ఈ మాట కాస్త చెప్పేసరికి స్వైరచారి దేవర్షి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. వింధ్యుడికి మనస్సు కుతకుతలాడిపోయింది. లోపల చిచ్చు రగులుకుంటోంది. శాంతి లేదు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, మేరువుని ఎలా జయించడం, అందాక నాకు శాంతి లేదు, సౌఖ్యం లేదు. ఓడించకపోతే నా ఉత్సాహం ఎందుకు, నా మానాభిమానాలు ఎందుకు, నా కీర్తి ఎందుకు, నా కులం ఎందుకు, నా బలం ఎందుకు, నా పౌరుషం ఎందుకు, నా జ్ఞానం ఎందుకు, నా వంశం ఎందుకు? ఇలా మదన పడుతూ అతడి మనసులో ఒక ఆలోచన తళక్కున మెరిసింది. దోషకారిని బుద్ధి పుట్టింది. రోజు సూర్యుడు గ్రహ నక్షత్ర బృందాలతో ప్రదర్శనం చేస్తట కదా ఆ మేరువుకి. సరే, ఆ సూర్యుడు మార్గానికి అడ్డంగా నిలుస్తాను. ఎలా ప్రదర్శనం చేస్తాడో చూస్తాను. మేరువుకి గర్వభంగం చేస్తాను. ఆ బుద్ధి పుట్టడమేమిటి, వెంటనే వింధ్యాద్రి ఆకాశానికి ఎదిగింది. కొండ కొమ్మలతో ఆవరించేసింది. సూర్యుడు ఉదయించని ఎటు కదులుతున్నాడో చూస్తాను అని ఆకాశాన్ని తన్ని పెట్టుకుని నిలబడింది వింధ్య. రాత్రి గడిచింది. నిర్మలంగా తెల్లవారింది. దిక్కులు తేటపడ్డాయి. తూర్పు కొండల నుంచి సూర్యరథం కదిలింది. కిరణాలు దశ దిశలో పరుచుకున్నాయి. పద్మాలు వికసించాయి. కలువలు ముకుళించాయి. లోకులు తమ తమ పనులు ఉపక్రమించారు. పూర్వాహ్న, అపరాహ్న, మధ్యాహ్న విభాగం కల్పించి హవ్య, కవ్య, భూత బలులు దేవతలకు వృద్ధిపరిచే సూర్యుడు తూర్పు నుంచి కదిలి ఆగ్నేయానికి సాగి అక్కడి నుంచి దక్షిణ దిశగా ప్రయాణం సాగించాడు. అతడు వచ్చి వెళ్తూ ఉంటే దిక్కాంతలు విరహవేదనకు లోనవుతున్నారు. దక్షిణ దిశగా వెళ్తున్న రథం హఠాత్తుగా ఆగిపోయింది. సారథి అనూరుడు ఒక్క పట్టున అరిచాడు. సూర్యదేవా, వింధ్యపర్వతం ఎదిగి ఆకాశ మార్గాన్ని అదుగో అక్కడ అడ్డంగా నిలిచింది. నీ ప్రదక్షిణం కోరి మేరువుతో పోటీ పడుతున్నట్టుంది. సూర్యుడు ఆశ్చర్యపోయాడు. ఆకాశ మార్గంలో అడ్డంకులా? అవును మరి. అభివృద్ధి చెందుతున్న సూర్యుడు ఏదైనా చేస్తాడు. అతడికి అసాధ్యం ఏది ఉండదు. రథం ఆగిపోయింది. దేవుడే కాపాడాలి. దైవమే బలీయం. రాహువు బాహువులను సాచి కబళించిన క్షణకాలమైనా ఆగని నేను ఇప్పుడు ఇలా అడ్డగింపబడ్డానంటే విధి బలీయం కాక మరి ఇంకేమిటనుకోను. సూర్యుడు ఆగిపోయాడు. ఏ లోకానికి దిక్కు తోచలేదు. ఎవరిని శరణు వేడ్డం, కర్తవ్యం ఏమిటి, ఏం తోచలేదు. మానవులే కాదు, చిత్రగుప్తాదులు కూడా సూర్యుడిని బట్టే కాలాన్ని గణిస్తారు. ఇప్పుడు ఏం చెయ్యాలో వారికి పాలుపోలేదు. ఒక పర్వతం సూర్యభగవాన్ని అడ్డుకోవటమా? ఆహా, దైవ విపర్యం కదా. జగత్తు స్తంభించిపోయింది. స్వాహా స్వధాకారాలు లేవు. పశ్చిమ దిక్కు వారికి
ఇది అవస్థ. ఇక దక్షిణాదుల పరిస్థితి ఏమిటంటే రాత్రి జరగటం లేదు, మెలకు వచ్చినా వేకువ కావటం లేదు. తూర్పు ఉత్తర దిక్కుల వారు నిలబడిపోయి సూర్యుడి తాపానికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ఏ రకంగానూ మొత్తం మీద ప్రజానీకం అంతా మృతము, నష్టము, భగ్నము, వినాశనము అయిపోతోంది. అంతటా ఆహాకారాలే వినిపిస్తున్నాయి. సంధ్యావందనం, హోమాద్రికృతులు ఆగిపోయాయి. దాంతో ఇంద్రుడితో సహా దేవతలంతా ఏం చెయ్యాలో తోచక మడమలు తొక్కుకుంటున్నారు. సౌనకాది మహాములారా, పరిస్థితి ఇలా విషమించడంతో ఇంద్రాది దేవతలు కలిసి సృష్టికర్తని ముందు నిలుపుకుని రుద్రుణ్ణి శరణు వేడారు. ఉమాలలిత పంకజ గణాధ్యక్ష అష్టసిద్ధి విభూతిభూత మహామాయా విలాస స్థానమా పరమాత్మ వృషాంక అమరేశ కైలాసవాస అహిర్నుద్ద మాన్య మను మానద అజ స్వాత్వారామ శంభు గణనాథ దేవ గిరీశ మహావిష్ణుస్తుత విష్ణు హృదయ పద్మనివాస మహాయోగరత యోగగమ్య యోగ విభు యోగేశ యోగ ఫలప్రద దీన రక్షాపర దయాసాగర ఆర్తి ప్రశమన ఉగ్రవీర్య గుణమూర్తి వృషధ్వజ కాలస్వరూప కాలకాల నమో నమః నమో నమః అంటూ అందరూ రుద్రుడిని చూసి నమస్కరించారు. ఉబ్బులింగడు పరవశించాడు, చిరునవ్వులు చిందించాడు. దేవతలారా, మీ స్తోత్రం నన్ను అలరించింది, ప్రసన్నుడయ్యాను. మీ మనోరథాలు ఏమిటో చెప్పండి, తీరుస్తాను అన్నాడు గంభీరంగా. సర్వదేవేశ గిరీశ శశిమౌళి, ఆర్తులకు సుఖ సంతోషాలను కలిగిస్తావు కనుక శంకరుడు అయ్యావు. ఇప్పుడు మేమంతా ఆర్తులము, నిన్ను శరణు అనుకుంటున్నాం. మాకు సుఖ సంతోషాలు కలిగించు. వింధ్యపర్వతం ఒకటి ఉంది, మేరుతో దానికి పంతం పోటీ. అది ఇప్పుడు శరీరం పెంచి సూర్యగమనాన్ని నిరోధించింది. లోకాలన్నీ అల్లల్లాడిపోతున్నాయి. దాని విజృంభణకి నిలువరించు. లోకాలకు మేలు చెయ్యి. సూర్యుడే ఆగిపోతే ఇక కాలజ్ఞానం ఎలాగా? యజ్ఞయాగాలు లేక, స్వాహ స్వదాకారాలు లేక మేమంతా జీవించేది ఎలాగా? ఎవరిని శరణ వేడాలని ఆలోచిస్తే మాకందరికీ నువ్వే స్మరించావు. ఈ ఆపద తొలగించడానికి నువ్వే సమర్థుడవు. మాకు మరో దిక్కు లేదు, కాపాడు అన్నారు. దేవతలారా, మీకు నా మీద ఉన్న నమ్మకానికి సంతోషమే కానీ నాకు అంతర్శక్తి లేదు. ఏ పర్వతాలైనా అణిచివేయగల సమర్థుడు రమాకాంతుడొక్కడే. అతడే మనందరికీ ప్రభువు, సర్వకారణాకారుడు. నేను వస్తాను, పదండి, వైకుంఠానికి వెళ్దాం. శ్రీహరితో విన్నవించుకుందాం, కష్టాలు కడదేరుస్తాడు. అండమేమిటి, శివుడి వెంట దేవతలందరూ బయలుదేరి వేగంగా వైకుంఠం చేరుకున్నారు. విష్ణుమూర్తి జయం జయం, రమావల్లభ శరణు శరణు, మహాపురుష దైత్యారి కామజనక సర్వకామఫలప్రద మహావరాహ గోవింద మహాయజ్ఞ స్వరూప మహావిష్ణు ధ్రువేశ జగదుత్పారణ మత్స్యావతారాన్ని ధరించి వేదాలను ఉద్ధరించావు. సత్యవ్రత ధరాధీశ సూర్యకార్య సాధక అమృతాప్తికర ఈశాన నమో నమః. ఆదిదైత్యుని సంహరించడానికి ఆదిశూకర రూపంలో ధరించినవాడా, భూమి భారవాహ కూర్మరూప, హిరణ్యకశిపుని మట్టు పెట్టడానికి వచ్చిన నరసింహావతారం ఎత్తినవాడా, బలిచక్రవర్తిని కుదించడానికి వామనమూర్తి అయినవాడా, దుర్మార్గులైన క్షత్రియులు అంతమొందించడానికి రేణుకా జమదగ్నులకు పుత్రుడైన పరశురామ, దశకంధర సంహారం కోసం భూలోకాన అవతరించిన దాశరథి, కంసదుర్యోధనాది రాక్షసాంశాలను తునిమి భూభారం తొలగించడానికి ధర్మ సంస్థాపనార్థానికి వరకు కృష్ణావతారం ధరించినవాడా, పశుహింసను వారించి దుష్టయజ్ఞాలను నిషేధించి ఉన్నటువంటి బుద్ధావతార, దుష్టుల పాలనలో మగ్గిపోతున్న లోకాన్ని కాపాడడం కోసం కలికి రూపం ధరించినవాడా, శిష్ట రక్షణకు దుష్ట శిక్షణకు దశావతారాలు ఎత్తి సర్వ దుఃఖ హరుడివయ్యావు. భక్తుల ఆర్తి తొలగించడం కోసం స్త్రీధర్మలే కాదు జలజంతువుల రూపాలు కూడా ధరించావంటే నీకంటే దయానిధులుంటారా? భక్తార్తిహర నమో నమః నమో నమః. దేవతలు భక్తి ప్రపత్తులతో స్తుతించి సాష్టాంగపడ్డాడు. గదాధరుడు ప్రసన్నుడయ్యాడు, మందహాసం చిందించాడు. దేవతలారా, నేను ప్రసన్నుడయ్యాను, మీకు ఇంక భయం లేదు. వేదాలన్నీ మర్చిపోండి, భరింపరాని మీ దుఃఖాన్ని తొలగిస్తాను. వేదనలన్నీ మర్చిపోండి, భరింపరాని మీ దుఃఖాన్ని తొలగిస్తాను. ఎంతటి దుర్లభమైన
వరమైనా సరే ఇస్తాను, కోరుకోండి. మీ స్తోత్రం అంతగా నన్ను ఆనందింపజేసింది. తర్వాత లేచి శుచి అయి ఈ స్తవాన్ని పఠించిన వారికి ఏ దుఃఖాలు రావు. అనారోగ్యం కానీ దారిద్ర్యం కానీ వాళ్ళ ఇళ్ళ దరిదాపులు రావు. దుష్టగ్రహ భూత ప్రేత పీడలు ఉండవు. మంచి సంతానంతో భోగభాగ్యాలతో సుఖాలు అనుభవిస్తూ చిరకాలం జీవిస్తారు. 1000 ఏళ్ళ ఈ స్తోత్రం సర్వార్థ సాధకం, భుక్తి ముక్తి ప్రదాయకం. వివిధులారా, మీ మనసులో బాధ ఏమిటో చెప్పండి, తప్పకుండా తొలగిస్తాను. అణుమాత్రం కూడా సందేహించకండి. శ్రీహరి ప్రసంగంలో ఇంద్ర రుద్ర బ్రహ్మాది దేవతలకు ఉత్సాహం కలిగింది. వింధ్య వృత్తాంతం విన్నవించారు. దేవదేవ మహావిష్ణు సృష్టి స్థితి లయ కారణ వింధ్యపర్వతం సూర్యభగవాన్ని అడ్డుకుంది. మేమంతా భోగభాగ్యరహితులమై ఉన్నాం. ఏం చెయ్యాలో ఎక్కడ పోవాలో దిక్కుతోచక నీ సన్నిధికి వచ్చాం. నువ్వే కాపాడాలి అని మొరపెట్టుకున్నారు. దేవతలారా, చరాచర జగత్తులన్నింటికీ కన్నతల్లి శ్రీమన్ మహాదేవత. ఆ దేవిని నిరంతరము ధ్యానించే అగస్త్య మహర్షి వారణాసిలో ఉన్నాడు. మహా తేజస్వి. అతడు వింధ్య గర్వాన్ని అణగొట్టగలడు. ముక్తిదాయకమైన ఆ కాశీకి వెళ్ళి అగస్త్యుడిని అభ్యర్థించండి. విష్ణుమూర్తి చెప్పిన ప్రకారం దేవతలందరూ కాశీకి వెళ్ళారు. భక్తియుక్తులై మణికర్ణికలో సచేర స్నానం చేశారు. దేవ పితృతర్పణాలు విడిచిపెట్టారు. దాన ధర్మాలు చేశారు. అగస్త్యుడి ఆశ్రమం చేరుకున్నారు. ప్రశాంతమైన వాతావరణం, గుబురుగా ఎదిగిన చెట్లు, మయూర సాధన హంస చక్రవాకాలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. వ్యాఘ్ర శార్దూలాది క్రూరముగాలు సైతం నిశ్శబ్దంగా ప్రసన్నంగా తపస్సుల్లా ఉన్నాయి. కుటీరంలో మహర్షి ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. దేవతలు అట్టే అలికిడి చెయ్యకుండా వెళ్ళి సాష్టాంగపడ్డారు అగస్త్యుడికి. బ్రాహ్మణోత్తమ, పరమపూజ్య, వాతాపిబలనాశక, కుంభసంభవ, లోపాముద్రవతి, మిత్రావరణ నందన, సర్వ విద్యానిధి, శాస్త్రనిధి, నువ్వు ఉదయిస్తే జలప్రవాహాలు తేరుకుంటాయి, వెలుదుబ్బులు వికసిస్తాయి. రావణుడంతటి వాడు నీ భక్తుడు, జటామండలధారి, శిష్యబృంద విహారి, నమో నమః. దేవతాస్తుత గుణరాశి, అపోసిత వారాసి అంటే సముద్రాలను అపోసనంగా పట్టినవాడా అని అర్థం అన్నమాట. శరణు శరణు స్వామి, శరణు శరణు. వింధ్య పర్వతానికి గర్వభంగం చేసి లోకాలను కాపాడు. దేవతల స్తుతిని అభ్యర్థనను అలంకరించిన అగస్త్యుడు ప్రసన్నుడే మెల్లగా కళ్ళు విప్పాడు. మీరంతా ఉత్తమోత్తములు, దేవతలు, త్రిభువనేశ్వరులు, లోకపాలకులు, మహాత్ములు, నిగ్రహానుగ్రహ సమర్థులు. తిరుగులేని వజ్రాయుధం చేతపట్టి ఇంద్రుడున్నాడు. హవ్యకవ్య వాహకులకు అగ్ని ఉన్నాడు. దేవతలకు అతడే కదా ముఖస్థానీయుడు. రాక్షస గణాలను గడగడలాడించిన వరుణుడున్నాడు, యముడున్నాడు. వీరిలో ఎవ్వరూ తలతున్నా వింధ్య పర్వతానికి శృంగభంగం అయిపోతుందే. అలాంటిది అందరూ నా దగ్గరకు వచ్చి కోరుతున్నారంటే వింతగా ఉందే. మహర్షి, వింతేమీ లేదు. ఇది మాకెవ్వరికీ సాధ్యం కాదు. విష్ణుమూర్తి సూచనపై నిన్ను అభ్యర్థిస్తున్నాం. నువ్వు సమర్థుడివి. నిశ్చేష్టమైపోయిన ముల్లోకాలను కాపాడే శక్తి నీకే ఉంది. సూర్యుడికి గతి కల్పించు వింధ్యుడికి సన్మతిని పుట్టించు. నీ తేజస్సుకు లొంగుతాడు, నమ్రుడవుతాడు. కేవలం ఈ పని మీదే వచ్చాం. ఉపకారం చేసిపెట్టు. చెయ్యాలి తప్పదు. దేవతల విజ్ఞప్తికి అగస్త్యుడు అంగీకరించాడు. సరే అన్నాడు. విభుదుల అంతరంగాలు తేలికపడ్డాయి. తృప్తిగా ఊపిరి పీల్చుకుని తిరిగి వెళ్ళారు. దేవతలు వెళ్ళాక అగస్త్యుడు ధర్మపత్ని లోపాముద్రను పిలిచాడు. రాకుమారి, మన కాశీ నివాసానికి విఘ్నం రానే వచ్చింది. వింధ్య పర్వతం సూర్యుడికి దారికి అవరోధం కలిగిందిట. దాన్ని తొలగించమని దేవతల ఆజ్ఞ. మనం వెళ్ళక తప్పదు. కాశీ గురించి పూర్వీకులు చెప్పిన మాట వాస్తవం. కాశీలో నివసించే వారికి విఘ్నాలు చాలా వస్తాయి. అయినా ముముక్షువులు కాశీని విడిచిపెట్టకూడదు అన్నారు. అన్నట్టుగానే అంతరాయం వచ్చింది. సరే పద, దక్షిణాపదానికి బయలుదేరదాం అన్నారు. ఇద్దరూ కలిసి మణికర్ణికలో స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించి అటుపైన దండపాణిని అర్చించారు. కాలభైరవమూర్తిని సందర్శించారు. కాలరాజా, మహాబాహో, భయానాశక, కాశీపట్టణానికి నువ్వు ప్రభువు. కాశీవాసులకు
కలిగే విఘ్నాలను అన్నింటినీ తొలగించేవాడు, భక్తులను రక్షించేవాడు. నన్నెందుకు దూరం చేస్తున్నావు స్వామి? నేను చేసిన అపరాధం ఏమిటి? ఎవరి మీదనైనా అపవాదులు వేశారా? అసత్యాలు పలికానా? లోపగుణాలకు లొంగిపోయానా? ఏ పాపం చేశాను నాకు శిక్ష విధిస్తున్నావు? ఎందుకు వెళ్ళగొడుతున్నావు? సాక్షి గణపతి, విఘ్న నివారణ, నీకు కోపం వచ్చిందా? కాశీని విడిచి వెళ్ళవలసిన అవసరాన్ని నాకు ఎందుకు కల్పించావు? ఈ ముని దంపతులు ఇలా కాశీదేవతలందరినీ దర్శించి ప్రార్థించి విన్నపాలు చేసుకుని దక్షిణ దిక్కుకు బయలుదేరారు. కాశీని విడిచిపెట్టవలసి వస్తుందే అన్న బాధ అనుక్షణం వారిని పీడించింది. గుండె దటవపరుచుకుని ప్రయాణం సాగించారు. అడుగడుగున కాశీని తలుచుకుంటూనే ఉన్నారు. కొంత దూరం వెళ్ళాక నడక చాలించి తపశ్శక్తితో విమానం చేరుకుని ఆకాశ మార్గాన దక్షిణాపదం వైపు వచ్చారు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.